సందర్భంగా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది ఏమంటే రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. ఎందుకంటే నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. 2 వీలర్స్ వారికి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఒక ముందనే కాదు వెనకాతలు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇంకొక అపోహ ఏమంటే ఓన్లీ బయటికి వెళ్తేనే వితిన్ ది సిటీ అవసరం లేదు, వితిన్ ది గ్రామాల్లో అవసరం లేదనేది ఒకటి అపోహ ఉంది. అది కాదండి. ఎక్కడైనా సరే ఖచ్చితంగా హెల్మెట్ ముందు డ్రైవరు ఇంకా కూర్చున్న పిల్లలు రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కానీ లేదా నిర్లక్ష్యంగా సెల్ ఫోన్ నడుపుతూ డ్రైవ్ చేయడం కానీ చేయకండి. దయచేసి ఈరోజు ఆధార్ భద్రతా నియమాలు పాటించండి. ఫ్యూచర్లో ఇంటికి చేరుకోండి. నమస్కారం అండి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025 ఈ జనవరి 1 నుంచి 31 జనవరి 2025 వరకు నిర్వహించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్తంగా జరిగింది. దానికి సంబంధించి గౌరవ మినిస్టర్ గారు శ్రీ చంద్రబాబు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ రోడ్డు భద్రతా కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళడానికి వివిధ కార్యక్రమాలని పొందుపరిచి మేము వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమాలని స్కూల్ పిల్లల దగ్గరికి మరియు రోడ్డు యూజర్స్, ముఖ్యంగా ఎవరు డ్రైవర్స్ అండ్ పెడిస్ట్రియన్స్, 2 వీలర్స్, బైక్ రైడర్స్ వీళ్ళందరికీ కూడా మనము ఈ రోడ్డు భద్రతా నియమాలు తెలియజేస్తూ వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మన డిస్ట్రిక్ట్ కార్యాలయంలో వచ్చిన అప్లికెంట్కి కంటి పరీక్షలు జరపడానికి మన డిఎంఎన్హెచ్ఓని నిజామాబాద్ గారి సహకారంతో ఇక్కడ ఒక క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి శ్రీ లక్ష్మీనరసయ్య, పరిణామ నేతలు, రాష్ట్ర మాలిక్ ఆఫీసర్ మరియు శ్రీనివాస్ పిఎంఓ, జిఎంసీ నేతలు, పిహెచ్ఓ, సంగీత పుష్పలత ఏఎన్ఎం గారిని ఇక్కడ వచ్చి వారు మాకు సహకరించడం జరుగుతుంది. వచ్చిన అప్లికెంట్స్ అందరికీ కూడా వారికి అవసరమైన విధంగా వారు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే డ్యూటీ మనం వెళ్ళేటప్పుడు నేత్ర ప్రధానం అంటారు అన్నిటికంటే. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చిన అప్లికెంట్స్ అందరికీ కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించి వారికి నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి తగిన సూచనలు కావాల్సిన అంటే కళలు కానీ ఏవి అనేది వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ మంత్ 31 వరకు కూడా ఇంకా వివిధ స్కూల్స్లోనూ కార్యక్రమాలు తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లనే డ్రైవర్లకు కూడా మరియు ఆటో డ్రైవర్లకి మరియు స్కూల్ బస్సుల డ్రైవర్లకి మరియు లారీ డ్రైవర్లకు కూడా ఈ నేత్ర పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ 2-3 రోజుల్లో ఈ వీక్లో నెక్స్ట్ వీక్లో ఈ కార్యక్రమంలో భాగంగా వాటిని కూడా నిర్వహించాలి.